శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. రీసెంట్గా నేను 10th క్లాస్ సిలబస్ తోటి మ్యాథ్స్ వీడియో క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఆ వీడియో క్లాసెస్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియపరుస్తామని ఈరోజు నేను ఈ వీడియో తీస్తున్నాను. అయితే 10th క్లాస్ పిల్లల కోసం ప్రతి స్కూలు కూడా చాలా సిస్టమేటిక్ ప్లాన్ తోటి క్లాసెస్ రన్ చేస్తారు. మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి ఒక్కొక్క చాప్టరు 2 వీక్స్ నుంచి 3 వీక్స్ వరకు సిలబస్ని చెప్పుకుంటూ నీట్గా వెళ్తూ ఉంటారు. అయితే ఈ ప్రాసెస్లో ఒక 50% పిల్లలు పూర్తిగా దాన్ని విని అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మిగతా యావరేజ్ బిలో యావరేజ్లో ఉండేటటువంటి పిల్లలు 50% విని 50% వినకుండా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ ఫంక్షన్స్ ఉండటం వల్ల కానీ కొన్ని క్లాసెస్కి ఆబ్సెంట్ అవుతూ ఉంటారు. అలాంటి పిల్లలు రివిజన్ టైంకి వచ్చేటప్పటికి, అంటే సిలబస్ అంతా అయిపోయిన తర్వాత ప్రతి స్కూలు కూడా రివిజన్ స్టార్ట్ చేస్తుంది. ఈ రివిజన్ టైంకి వచ్చేటప్పటికి ఒక చాప్టర్ని 1 అవర్ 1.5 అవర్లో టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వినైనా సరే వాళ్ళు దాని కాన్సెప్ట్ని నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటే తర్వాత వాళ్ళ ప్రిపరేషన్ అంతా ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఎగ్జామ్స్ని పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా సరిగ్గా వినని వాళ్ళు ఎవరైనా ఉంటే డిసెంబరు జనవరి వచ్చేటప్పటికి వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం చదవాలనే తపన ఉన్నప్పటికీ దాని ప్రిపరేషన్ వాళ్ళకి సరిగా నడవదు. ఎందువల్లంటే ప్రతి కాన్సెప్టు, ప్రతి ప్రాబ్లము, ప్రతి సొల్యూషన్ కూడా కొంత తెలిసి ఉంటుంది, కొంత తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ తెలియని దాన్ని ఎక్కడైనా చిన్న డౌట్స్ అయితే వాళ్ళ టీచర్స్ని అడిగితే రెక్టిఫై చేస్తారు. అలాంటిది చాప్టర్లో సగం విని సగం వినకుండా, ఒక్కొక్క చాప్టరే వినకుండా, ఒక్కొక్క ఎక్సర్సైజే వినకుండా, ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ప్రొసీజరే వినకుండా ఉంటే ఆ పిల్లవాడు మ్యాథమెటిక్స్ని డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి టైంలో నేర్చుకోవాలని అనుకున్నా నేర్చుకోవడం చాలా కష్టమైంది. అప్పుడు టీచర్లను అడిగినా సరే ఇలా చాప్టర్లు, ఎక్సర్సైజులు చెప్పడానికి అంత టైం కూడా ఉండదు. ఎందుకంటే ఒక్క రోజులో 4 to 5 చాప్టర్స్ని ప్రిపేర్ చేయించి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని ట్రైన్ చేయాల్సిన అవసరం ప్రతి స్కూల్ టీచర్కి ఉంటుంది. సో ఎంత ప్రయత్నం చేసినా కాన్సెప్ట్ రివిజన్ అనేది క్షుణ్ణంగా ఫస్ట్లో జరిగినంత క్లియర్గా అయితే ఎవరు చేయలేరు. ఓన్లీ డౌట్స్, రెక్టిఫికేషను ఇవి మాత్రమే జరుగుతుంటుంది. మరి అలా మొదట్లో పూర్తిగా వినని పిల్లలు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం అలర్ట్ అయ్యి పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటే కాన్సెప్ట్ వాళ్ళకు ఉండదు వినే అవకాశం. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు, నైట్ వరకు స్కూళ్ళల్లో స్టడీ అవర్లో ఉన్నా మళ్ళా వెళ్ళి ఈ మ్యాథమెటిక్స్ మీద ఉండేటటువంటి భయంతో మళ్ళా ట్యూషన్లు, ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock ట్యూషన్లు, నైట్ 9 o'clock హోమ్ ట్యూషన్లు పెట్టుకుంటారు. అది ఇంకా ఒత్తిడికి లోనయ్యేటటువంటి పరిస్థితి. అప్పుడు ప్రతి సంవత్సరం నేను ఈ విషయాల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, క్లాస్లో ఎలా అయితే ఒక టీచరు నీట్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో, అలా నాకున్న నాలెడ్జ్ తోటి చక్కగా వీడియో క్లాసెస్ రికార్డ్ చేసి ఏ గ్రాఫిక్స్ ఇట్లాంటివి కూడా చేసే టైం నాకు ఉండదు. క్లాసెస్ వరకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే పిల్లలు ఎవరైతే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి టైంలో కాన్సెప్ట్ కూడా విని అర్థం చేసుకుంటూ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా యూజ్ అయ్యిద్దని అని నాకు అనిపించింది. అందువల్ల ఈ వీడియో క్లాసెస్ని స్టార్ట్ చేశాను. అంటే పిల్లవాడు ఎగ్జామ్స్ టైంలో తను నేర్చుకుందామంటే తనకి ఒక ఆసరాగా, తోడుగా నా వీడియో క్లాసెస్ ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వర్క్ని స్టార్ట్ చేశానండి. అయితే దాదాపుగా ఎంఎస్సి బీఈడీ చేశానండి. 23 సంవత్సరాల నుంచి నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా ఎక్కడో విలేజ్లో పుట్టి అరాకొర అవకాశాలతోటి హైయర్ ఎడ్యుకేషన్ వరకు వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకొని బీఈడీ చేసుకొని టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన నా ప్రయాణంలో నా పేరెంట్సు, టీచర్సు, ఫ్రెండ్సు, చాలా స్కూల్లో నేను పనిచేసిన మేనేజ్మెంట్స్, దాంతోపాటు నేను చదువు చెప్పిన స్టూడెంట్స్ కూడా కొన్ని అద్భుతమైన ఐడియాలతోటి వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను సబ్జెక్ట్ నేర్చుకొని నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఉపయోగపెట్టుకొని చక్కగా నీట్గా ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాసెస్ని చెప్దాం అనుకున్నానండి. దానికోసమే రాంబస్ మ్యాథ్ క్లాసెస్ _TSR అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దీంట్లో మీరు క్లాస్లో కూర్చుంటే
బోర్డు దగ్గర టీచర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలానే చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా కూడా ల్యాగింగ్ అనేది లేకుండా సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి. అయితే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పడానికి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను. ఒక 20 నుంచి 30 మినిట్స్ లోపు ఒక ఎక్సర్సైజ్కి సంబంధించిన కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ కూడా అయిపోయేలాగా దయచేసి స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని, ఈ వీడియోస్ని పూర్తిగా ఉపయోగపెట్టుకొని నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని హయ్యర్ పొజిషన్స్కి వెళ్తారని, మ్యాథ్స్ మీద ఉండేటటువంటి భయాన్ని పోగొట్టుకొని చక్కగా ముందుకెళ్తారని తపన. ఎందుకంటే మ్యాథ్స్ ఈజ్ ద వెపన్ టు రిజాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. మ్యాథ్స్ అనేది కనుక పిల్లాడికి పర్ఫెక్ట్గా వస్తే మిగతా సబ్జెక్ట్ని చాలా చక్కగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశానండి. దయచేసి అందరూ సపోర్ట్ చేస్తారని. ఇదేదో ఎంటర్టైన్మెంట్ కోసం స్టార్ట్ చేసింది కాదండి, స్టూడెంట్స్ ఎన్లైట్మెంట్ కోసం స్టార్ట్ చేసింది. నా యొక్క ఈ ప్రయత్నం ఈనాటి పిల్లలకి రేపటి వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడిద్దని, దేశం కోసం, సమాజం కోసం ఓ మంచి పని చేసిన తృప్తి నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. జై హింద్.